ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని రావడం అంటే ఏంటో నేను నైట్ అర్థమైంది. వామ్మో ఫస్ట్ టైం అసలు ఇంత హారబుల్ బస్ జర్నీ ఎక్స్పీరియన్స్ చేశాను. మాట్లాడి చెప్పాము మన వీడియో ఫస్ట్ టైం చూసినట్టు మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. ఎందుకేం చేద్దాం, నేను విజయనగరం నుంచి హైదరాబాద్ రిటర్న్ అవ్వడానికి నేను బుక్ చేసుకున్న బస్సు 6:20కి. ప్రతిసారి మనం ఏ బస్ బుక్ చేసుకున్నా హాఫ్ అన్ అవర్ ముందు నుంచి మనకు కాల్స్ వస్తాయి. ఎప్పుడైనా బస్ లేట్ గా వస్తుందంటే మన కాల్స్ లేట్ గా వస్తాయి. సో ఇంక నిన్న కూడా బస్ లేట్ గా వస్తుంది మనం చెప్పి వాళ్ళ కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. 6:40 అయిపోయింది, ఇంకా కాల్ చేయలేదు. ఇంకా డ్రైవర్ నెంబర్ చూసుకుని నేనే రిటర్న్ కాల్ చేస్తే ఆల్రెడీ వాళ్ళు నేను బుక్ చేసుకున్న ప్లేస్ నుంచి 20 km దాటేసి వెళ్ళిపోయారు. అసలు నాకు ఎంత కోపం వచ్చిందంటే ఒక్కసారి కూడా కాల్ చేయకుండా మీరు అలా ఎలా వెళ్ళిపోతారండి అని. వాళ్ళు ఎంత సింపుల్ మీ నెంబర్ మాకు రాలేదు, టికెట్ క్యాన్సిల్ చేస్తాం, వేరే బస్కి వెళ్ళిపోండి అని చెప్పారు. అరే అసలు 90% మనం బస్ బుక్ చేసుకునేది అప్పటికప్పుడు మనకు వేరే ఆప్షన్ లేక బస్ బుక్ చేసుకుంటాము. ఎలాగోలా గీత నేను శంభో శివ శంభో రేంజ్ లో ఒకే ఒక 5 minutes ఆపండి, రాకపోతే వెళ్ళిపోండి అని చెప్పి 5 నిమిషాలు బస్ ఆపి ఫాస్ట్ గా చేసి వచ్చి ఎక్కాను. బస్ ఎక్కిన తర్వాత మా దరిద్రం ఛార్జింగ్ పెడదామంటే ఛార్జింగ్ బోర్డు కూడా లేదు. ఆ తర్వాత కాసేపటికి సడన్ గా బస్ ఆగిపోయింది. ఏంటబ్బా అని చూస్తే మేము వచ్చే బస్సు వేరే బైక్ డాష్ అయిపోయిందంట. జస్ట్ మిస్ మేజర్ యాక్సిడెంట్ అయ్యిందంటే కనీసం సారీ కూడా చెప్పడం మా బస్సు అలానే వచ్చేయడంతో వాళ్ళు ఫాస్ట్ గా బస్సును క్రాస్ చేసి పెద్ద గొడవ చేస్తూ ఉన్నారు. ఇంతలోగా వెనక నుంచి ఇంకొక బస్సు వచ్చి మా బస్సును డాష్ ఇచ్చింది. ముందు నోయి వెనక గోయి అంటే ఇదేనేమో. ఇంకా అందరు కలిసి ఆ డ్రైవర్ బస్ తోళ్ళకి వీలేదంటే అప్పటికప్పుడు ఇంకో డ్రైవర్ చేంజ్ అయ్యారు. అసలు ఇంకప్పటి నుంచి చూడాలి ఒకటి జర్కులు ఫుల్ స్పీడ్ సడన్ బ్రేకులు. ఎంత హారబుల్ గా జర్నీ ఉందంటే ఆ నైట్ అంతా బస్సులో ఉన్న వాళ్ళు ఎవరికి నిద్ర లేదు. నాకైతే ఒక పక్క సుస్సు వస్తున్నాయి, ఫుల్ ఆకలేసింది. 6:20 కనుక బస్ ఎక్కాం, 10 అయింది, ఎక్కడ ఒక్కసారి కూడా ఆపలేదు. 11:15 కల్లా కొంచెం బ్రేక్ ఇచ్చారు. మీరైతే ఆ బస్సులో ఉంటే ఏం చేసేవాళ్ళు? తినేసి వచ్చేది నా మైండ్ లో అయితే ఒకటే రన్ అయింది, ఒకవేళ నైట్ నాకు ఏదైనా అయిపోతే ఎప్పటి నుంచి నా ఛానల్ ఆగిపోయింది కదా, ఎవరు రన్ చేస్తారు అని. పాపం అసలు నాకు ఏదైనా ఏంటి మీరు అందరూ ఏమైపోయేవాళ్ళు. అందుకే ఇంకెక్కడ కొనికేస్తే పర్మనెంట్ కనుమూస్తానేమో అని నైట్ అంతా ఫోన్ చూస్తూ ఉండిపోయాను. ఫోన్ ఆర్ ల్యాప్టాప్ వాడేటప్పుడు కంపల్సరీ స్పెట్స్ లేకపోతే మమ్మ నన్ను చంపేసిద్ది. నేనే కదా ఎవరైనా సరే స్క్రీన్ టైం ఉన్నప్పుడు ఈవెన్ పిల్లలైనా సరే టీవీ చూసేటప్పుడైనా అన్నిటికీ స్పెట్స్ వాడండి, సో దట్ పవర్ఫుల్ రేస్ మీ కళ్ళని దెబ్బతీయకుండా ఉంటాయి. మీకు ఈ స్పెట్స్ కావాలంటే ట్యాగ్ పెడతాను, ఆర్డర్ పెట్టుకోండి. ఈ వీడియో లైక్ చేసి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. ఉంటాను.